కిరణ్ కుమార్ మాట్లాడుతూ మనం ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఫార్మర్స్ మరియు ప్రొడ్యూసర్స్ కంపెనీ వారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లోని ఉన్నాం. ప్రస్తుతం ఈ వేసవి సీజన్ లో ఏ విధమైనటువంటి రసాయన ఎరువులు మరియు రసాయన పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించి పండించినటువంటి మామిడికాయలను హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి ఆరబెట్టి వాటిని సహజ విధానాలతోటి మాగబెట్టే ప్రక్రియలోని భాగంగా ఉప్పలపాడులోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ యందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మేము గత సంవత్సరం నుంచి బెంగళూరు అందలి అగ్రిఫ్లో శ్రేష్ఠ నేచురల్ ఫార్మర్స్ అనే కంపెనీ తోటి ఒప్పందం చేసుకున్నామని, దాని ప్రకారంగా ఈ విధంగా హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసిన మామిడికాయలను ఆ కంపెనీ వారికి అందజేయడం జరుగుతుందని, ఇది ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే అంటే 4 నెలల పాటు ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి ప్రతి సీజన్ లో కూడా నెలకు 1 లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. మామిడికాయల క్లీనింగ్ తో పాటుగా మేము ఆ కంపెనీ వారికి ఏ విధమైన రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు కూడా వాడకుండా పండించినటువంటి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఎండు మిరపకాయలు, దుగ్గిరాల పసుపు, కారపొడులు, పల్నాడు ప్రాంతంలోని పండించినటువంటి నాటు కందులు, డిహైడ్రేట్ చేసినటువంటి మునగాకు మరియు కరివేపాకు, ఇలా వివిధ రకాల ఉత్పత్తులను శ్రేష్ఠ నేచురల్ ఫార్మర్స్ వారికి సంవత్సరం పొడవునా సప్లై చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాము. మేము ఉప్పలపాడులోని మా నేచురల్ ఫార్మింగ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మాకు ఎకనామిక్ టైం ఫౌండర్ శ్రీ డేవిడ్ రాజు వివిధ రకాల శిక్షణల ద్వారా అనేక సలహాలు అందించడం జరుగుతుంది. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వాటన్నిటినీ కూడా మేము ఏ విధమైన రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను ఉపయోగించేటువంటి ద్రావణాలు, అదేవిధంగా వివిధ రకాల పదార్థాలు, కషాయాలు, వాటితో పండించినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని మేము నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి మామిడిని కాయల రూపంలో ఉన్నప్పుడే మనం తెచ్చుకొని వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేయటం ద్వారా మనకి అందులో ఏ విధమైనటువంటి పురుగులు, వాటి గుడ్లు లేకుండా వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేయటం, వాటిని ఈ విధంగా ఆరబెట్టడం, తర్వాత ప్రస్తుతం మనకు మార్కెట్లో వచ్చే అన్ని పండ్లు కూడా మనకి కెమికల్ అంటే వివిధ రసాయన పదార్థాలు ఉపయోగించడం ద్వారా వాటిని ఆర్టిఫిషియల్గా పండిస్తున్నారు, రైపనింగ్ చేస్తున్నారు. మనం ఆ విధంగా కాకుండా మన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా వాటిని గడ్డి వేయటం, అదేవిధంగా దాని మీద ఈ మామిడి పండ్లని హాట్ వాటర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత శుభ్రంగా పొడిబట్టతో తుడిచి ఒక వరుసలో పేర్చి దాని మీద మళ్ళీ చెత్త వేసి సహసిద్ధంగా పండే విధంగా మేము వీటిని ముందుకు తీసుకెళ్తున్నాం. వీటిని బెంగళూరుకి మన వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క అట్టపెట్టిలో 3 కిలోలు ఈ విధంగా ప్యాక్ చేసి బెంగళూరు పంపించడం జరుగుతుంది. ఈ రోజున కరోనా తర్వాత చాలామంది వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగింది. అదేవిధంగా రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు అవశేషాలు లేని ఈ ఉత్పత్తుల్ని సేవించడానికి వాళ్ళు బాగా ముందుకు వస్తున్నారు. సో మన ఉప్పలపాడులో ఉన్నటువంటి ఈ నేచురల్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ద్వారా మనం ఈ విధమైన ఉత్పత్తుల్ని వాళ్ళకి కిలోల రూపంలో లేదా 3 కిలోలు లేదా కొన్ని మిల్లెట్స్, ముఖ్యంగా కొర్రలు, అండు కొర్రలు, ఆ విధంగానే ఊదలు, అరికెలు, సామలు, రాగులు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా అరకిలో ప్యాకింగ్ కూడా మనం తయారు చేసి ఇక్కడ శుభ్రపరిచి వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో ఇది ఉప్పలపాడు గ్రామం, 10 కిలోమీటర్ల దూరంలో దుగ్గిరాల మాకు పసుపు యార్డు ఉంది. అదేవిధంగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. సో మేము ఇక్కడ ఈటీ ఎండి గారి సహకారంతో అంటే ఎకనామిక్స్ టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డేవిడ్ రాజ్ గారి సహకారంతో రకరకాల శిక్షణలు మేము తీసుకున్నాం, ఆఫ్లైన్, ఆన్లైన్. సో వారు మాకు దిశానిర్దేశం చేసిన దాన్ని బట్టి మేము ఈ మా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఇక్కడ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి, అదేవిధంగా చిల్లీ పౌడర్
ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఇక్కడ, అదేవిధంగా సాంబారు, రసం పౌడర్లు, వాటిని ఆ ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాము. నాతో పాటు మన ఇదే ఎకనామికల్ అండ్ సోషల్ కేటగిరీకి చెందినటువంటి ఇంకొక 10 మంది మిత్రులు నాతో పాటు ఇక్కడ అసోసియేట్ అవ్వటం జరిగింది. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని మేము వారి ఈటీఎండి గారి సహకారంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించటం, అదేవిధంగా రకరకాల కార్యక్రమాల ద్వారా మా యొక్క ఈ ఇన్కమ్ జనరేటింగ్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ వినియోగదారులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మనకి ఏ విధంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండించాలో మేము ఒక గైడెన్స్ అందించడం జరుగుతుంది మన గ్రూప్ సభ్యులకి. అదేవిధంగా ఎవరైనా ఈ వ్యవసాయం చేస్తూ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ద్రావణాలు, కషాయాలు మీరే మాకు తయారు చేసి అందుబాటులోకి తెమ్మంటే ఆ విధంగా వాళ్ళ పొలం దగ్గరికి, ఊరి దగ్గరికి అందుబాటులోకి తేటానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సో మొదటిది మనం తీసుకునే ఆహారం ఏదైతే వినియోగిస్తున్నామో ఈ వినియోగించే ఆహారం రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు లేకుండా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి, అదేవిధంగా హైజీనిక్గా ఉండేటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ని మనం తీసుకోవాలి. రెండవది, మనతో పాటు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారికి కూడా వీటిని అందుబాటులో ఉంచటం అనేది మేము ప్రధాన లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్స్ టు ఈటీఎండి గారు అండ్ మన టీం సభ్యులందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.